జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా సంచలనం చేసే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలని ఆధారంగా తీసుకొని మనము ఈ రాశి ఫలితాలని ఈ సంవత్సర ఫలితాలని మనము చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా? ఈ రాశి మార్పుల వలన కుంభరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. శని మీన రాశిలోనే సంవత్సరం పొడవునా కూడా సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు గ్రహ రాశి మార్పు ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికైతే 2026 జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అయితే గురువు గారు 1 సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది ఈ సంవత్సరంలో అతిచార మార్గంలో 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి 2026 అక్టోబర్ 31వ తేదీ తొందరగా కర్కాటక రాశి ప్రయాణాన్ని క్లోజ్ చేసుకొని ఆయన సింహంలోకి అడుగు పెడుతున్నారు. ఏదైతే గురు మేజర్ రాశి మార్పు ఉందో ఈ మార్పుల వలన ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుందో తెలుసుకుంటూ వెళ్దాం. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని జరుగుతుంది. చూడండి, ఇంకొక చిన్న మాట, ఈ రాశి ఫలితాలు అనేది ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది ఆర్థిక విషయాలలో, కౌటుంబిక విషయాలలో తెలియని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కొంచెం ఆర్థికంగా డబ్బులు సరిగ్గా మీకు చేతికి అందకపోవడము, ఉద్యోగం విషయంలో అభివృద్ధి లేకపోవడము, కౌటుంబిక విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడము, మీ మాటకు విలువ లేకుండా ఉండడము, ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. అయితే ఎంతవరకు ఇప్పుడు కుంభరాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ సేమ్ రిజల్ట్ ఉండదు కదా. సో ఎలా తెలుసుకుంటాం? ఇండివిజువల్ జాతకంలో ఇప్పుడు మీనరాశిలో శనిగ్రహ అంటే ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే శని కొంచెం బలహీనంగా ఉన్నాడు, కౌటుంబిక ఆర్థిక విషయాల్లో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే అష్టకవర్గ బిందువులు 4, 5, 6 ఇట్లా ఇచ్చి ఉంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిలో సక్సెస్ కూడా అవుతామని అర్థం. అందుకే ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, ఒకేలాగా ఫలితాలు ఉండవు అని చెప్తున్నాను. వాళ్ళ వైయక్తిక జాతకంలో ట్రాన్సిషన్ అంటే ఒక గ్రహము రాశి నుంచి రాశికి మారేటప్పుడు అష్టకవర్గ బిందులు మనం చూసుకోవాలి. అలానే ఈ సమయంలో గనక మీకు శని మహాదశ గనక జరుగుతూ ఉంటే మీ జాతక రీత్యా గోచరంలో ఏళ్నాటి శని, మీ జాతకంలో శని మహాదశ, డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కుటుంబ ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, కొంచెం బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇవి కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అయితే మీకు పంచమ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతుంది. ఎంతవరకు? 2026 జూన్ 2వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలోనే గురువు ఉంటున్నారు. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు గురువు వక్రించి పంచమ స్థానంలో ఉండడం అనేది ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో ఇబ్బందులు,
ఏదైనా ఆర్థిక పరంగా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఆ డబ్బులు సరిపోకపోవడము, ఏందబ్బా ఎక్కువ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతా ఉంది. ఇలాంటివి ఉంటాయి. డబ్బు విషయంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈ సమయంలో మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు. అంటే బిజినెస్ విషయంలో ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్, అలానే ఆ డబ్బు సరిపోకపోవడము, సంతానం విషయంలో ఖర్చులు పెరగడము, ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయకుండా ఉంటే మంచిది. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయకుండా ఉంటే మంచిది. మార్చ్ 11th నుంచి జూన్ 2వ తేదీ వరకు మళ్ళీ గురు వక్రత్యాగం చేస్తున్నారు. కొంచెం రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉండబోతుంది. కొంచెం సంతానం విషయంలో అభివృద్ధి, కొంచెం వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు, అలానే ఆర్థిక విషయాల్లో అభివృద్ధి రావడము, అలానే మంచి నేమ్ అండ్ ఫేమ్కి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం లాంటిది. అలానే ఏదైనా పెట్టుబడి పెట్టాలి లేదా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సమయం కొంచెం అనుకూలిస్తుంది. కొత్తగా గృహానికి సంబంధించిన విషయాలు ఏదైనా కొనుగోలు చేయడము, వాహనం కొనుగోలు చేయడము, ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా మంచిగా ఉండబోతుంది. అయితే 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో అక్టోబర్ 31వ తేదీ వరకు, అంటే 2026 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 మాసాలు కూడా ఎగైన్ ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పులు చేయవలసిన ప్రమేయము, లోన్ తీసుకోవాల్సిన ప్రమేయము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, శారీరక పరమైన అలసట, వృత్తిలో వెనక్కి పడిపోవడము, ఇలాంటివన్నీ మళ్ళీ చోటు చేసుకుంటాయి. చెప్పిన మాటలు విని నష్టపోవడము, ఇలాంటివన్నీ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు ఒకలాగా, మార్చ్ 11th నుంచి జూన్ 2వ తేదీ వరకు ఒకలాగా, జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఒకలాగా, మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ గురుబలం వస్తా ఉంది. అంటే మధ్యలో 5 మాసాలు మాత్రమే కొంచెము డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో. సో ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ద్వితీయ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కాలభైరవుడిని ఎక్కువ పూజించండి. మీరు ఎంత పూజిస్తారో కాలభైరవుడికి అంత మంచిది. కాలభైరవ అష్టకాన్ని రోజు 8 సార్లు పారాయణం చేసుకోండి. శనగలతో చేసిన తీపి పదార్థాన్ని ఎవరికైనా పంచిపెట్టడము, ఆవులకి తినిపించడం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.